గిన్నె కొలతలతో ఆవకాయ చూపించబోతున్నాను. ఆవకాయ అంటే మ్యాంగోలను మంచిగా కడుక్కొని మామిడికాయలను గట్టి మామిడికాయ తీసేసుకొని ముక్కలుగా కొట్టించుకోండి. మంచిగా పొడిగుడ్డతో తుడిచేసుకోండి. మాకైతే 4 కప్పుల ఆవకాయ ముక్కలు వచ్చాయి. 4 కప్పులకి 1 కప్పు కారం వేసుకోండి. మీ కారంలో కనుక ఉప్పు ఉన్నట్టయితే కొంచెం తగ్గించుకోండి. 1 కప్పు కారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 50% ఆవపిండి వేసుకోండి. ఆవాలు రోస్ట్ చేసుకోవాలి, మెంతులు కూడా రోస్ట్ చేసుకోవాలి. 50% ఆవపిండి వేసుకొని ఉప్పు కూడా 50% వేసుకోండి గిన్నెకి. ఎందుకంటే మీకు కారంలో ఉప్పు ఉంటే తగ్గించుకోవచ్చు, చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు కదా. ఇవన్నీ కలుపుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఈ లోపల ఏం చేయాలి, మనము నూనెని కాచి వేడి చేసుకోవాలి. వెల్లుల్లి తినే వాళ్ళైతే వెల్లుల్లి కూడా కొన్ని వేసి కలుపుకోవాలి, పొట్టు తీసిన వెల్లుల్లి. వెల్లుల్లి తినని వాళ్ళైతే ఇంగువతో పోపేసుకోవచ్చు. మేము వెల్లుల్లి తినం కాబట్టి ఇంగువతో పోపేస్తున్నాము. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి ముద్దను కూడా కొంచెం కాగిన ఆయిల్లో వేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ పోపేసుకొని మంచిగా వెల్లుల్లి ముద్దనేసి చల్లారిన తర్వాత ఆ సోగిలో కలుపుకోండి. కాకపోతే వెల్లుల్లి తినం కాబట్టి ఇంగువతో ఆవాలు, కొన్ని మెంతులు, ఇంగువ వేసేసి పోపు పెట్టేసుకొని అది చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతే పోయాలి. ఆ పొల్లన్నీ మెంతిపిండి, ఆవపిండి, కారం, ఉప్పు వేసినదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత మంచిగా చల్లారిన తర్వాత నూనె దాంట్లో పోసి కలపండి. బాగా కలిపి అప్పుడు మనం కొలుచుకున్న ముక్కలు ఉన్నాయి కదా, సోగిలో వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక జాడీలోకి తీసుకొని అది 1-2 డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. మనం మంచిగా నూనె పైకి వచ్చి ముక్కకు పడుతుందండి. ఇది చాలా ఈజీ మెథడు. గిన్నె కొలతలతో చెప్పాను కాబట్టి ఫాలో అయిపోయింది. 4 కప్పుల ముక్కలకి 1 కప్పు కారము, 50% ఆవపిండి, 50% ఉప్పు, 1 స్పూను మెంతిపిండి వేసాము. ఇంగుమతో పోపేసాము. వెల్లుల్లి తినే వాళ్ళైతే వెల్లుల్లి కలుపుకోండి, వెల్లుల్లి పోపులో వేసుకోండి. ఈజీ మెథడ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.